హాయ్ హలో నమస్తే అండి. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను శ్యామలా గ్రీన్. మన ఇంటి రుచులు ప్రోగ్రాంకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను సువర్ణ రేఖ అనే మామిడి పండుతో ఐస్ తయారు చేస్తున్నాను. ఐస్ క్రీమ్ కాదండి, ఐస్ క్రీమ్ అయితే మనము క్రీమ్ వేయాలి దీంట్లో, ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఐస్ స్టిక్ మాత్రమే తయారు చేస్తున్నాను. ఇంకా కాకపోతే అందరూ మ్యాంగోను మొత్తము జ్యూస్ చేస్తారు పీసులు కట్ చేసి. అలా కాకుండా నేను ఇలాగ చిన్న పీసులుగా ఇప్పుడు మనము నట్స్ ఐస్ స్టిక్ తింటాం చూడండి, చాక్లెట్ ఐస్ క్రీమ్లో అన్ని నట్స్ ఉంటాయి, అలాగ ఫ్రూట్ అండ్ నట్స్ ఉంటాయి కదా, అలాగా మ్యాంగో ఐస్ స్టిక్లో కూడా ఇవి నట్స్ లాగా చిన్న చిన్న పీసులు తగిలేలాగా నేను వెరైటీగా తయారు చేస్తున్నానండి. ఇలాగ చేసింటే మా ఇంట్లో పిల్లలు మామిడి పండు నేరుగానే తినచ్చు, ఇంకా దీంట్లో కొంచెం హనీ యాడ్ చేస్తే ఇంకా స్వీట్గా ఉంటుంది. హనీ యాడ్ చేసి దీన్ని స్టిక్గా తయారు చేసి మనము మ్యాంగో ఐస్ క్రీమ్ కావాలన్నప్పుడు పిల్లలకి ఇలాగ ఇచ్చేస్తే హ్యాపీగా తింటారు. మామిడి పండు అంతా కాచుకొని తింటారు కదండి, అలా కాకుండా ఈ మ్యాంగో స్టిక్ని ఇలాగ తయారు చేసుకోవచ్చు. కాకపోతే దీన్ని బాగా జ్యూస్ చేసి దాంట్లో మిల్క్ వేసి షుగర్ వేసి ఇంకా అలాగా పెరుగుది కూడా వేసి కూడా చాలామంది చేస్తున్నారు. అలాగ కాకుండా నేను ఇలాగ చిన్న పీసులు కట్ చేసి డ్రై ఫ్రూట్స్ వేసి చాక్లెట్ ఐస్ తయారు చేస్తారు కదండి స్టిక్, అలాగా నేను మ్యాంగోతోనే ఇవి ఫ్రూట్ పీసులు ఉండేలాగా వెరైటీగా నేను తయారు చేస్తున్నాను. అందుకోసం ఇలాగ చిన్న చిన్నగా తొక్కంతా తీసేసుకొని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా మొత్తం అన్నీ ఒకే సైజు పీసులు వచ్చేలాగా చాలా చిన్నవిగా ఇలాగ కట్ చేసేసుకుంటున్నాను. ఇలాగ 2 పండ్లు కట్ చేసుకున్నానండి మొత్తం నేను. ఇలాగా మొత్తం అన్నీ చిన్న పీసులుగా, ఇంకా ఆఖరికి టెంక మీద ఉన్న గుజ్జు మొత్తం కత్తితోనే ఇలాగ తీసేసుకున్నాను. మొత్తం టెంక అంతా వైట్గా అయిపోయేలాగా బాగా చక్కగా వచ్చింది. ఈ మ్యాంగో రెడ్ కలర్ ఉంది కదండి పైన, సువర్ణరేఖ అంటారంట ఈ ఫ్రూట్ని. మ్యాంగోలు ఎన్ని రకాలు ఉన్నాయండి. అసలు నేను బెంగళూరులో మ్యాంగోలు చూస్తుంటే నాకు వండర్ అనిపిస్తుంది. పచ్చగా, ఎర్రగా, ఎల్లోగా, లైట్ గ్రీన్గా చాలా రకరకాలుగా ఉన్నాయి. ఇలాగా మొత్తము చిన్న పీసులుగా కట్ చేసేసుకొని ఇదిగోండి ఇలాగ వస్తుంది అంతా. కానీ తినేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి. అన్నీ ముక్కలు ముక్కలుగా మనకు ఊడొస్తుంటాయి ఐస్లో నుండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి మనం ఈ పండే చాలా స్వీట్గా ఉంది, అయినా కూడా కొంచెం హనీ యాడ్ చేస్తాము, కొంచెం బాగుంటుంది. ఈ మ్యాంగో ఐస్లో అనుకోండి హనీ వేసినా కూడా కలర్ ఏం చేంజ్ అవ్వదు కాబట్టి నేను హనీ వేసుకుంటున్నాను, పంచదార అయితే వేసుకోవట్లేదు. ఇలాగ హనీ వేసుకొని మొత్తం అంతా హనీ కూడా మ్యాంగోలో మిక్స్ అయ్యేలాగా మొత్తం అంతా ఇలాగ కలిపేసేసుకొని మనం ఎప్పుడు తయారు చేసుకుంటాం చూడండి, అలాగే గ్లాసులలోనే వేసి నేను తయారు చేసుకుంటున్నాను. నాకు గ్లాసులలోనే బాగుంది. ఇంకా నేను షాప్కి వెళ్ళలేదు, ఈ ఇయర్ నేను ఐస్ క్రీమ్ హౌస్ తెచ్చుకోలేదు కాబట్టి ఇలాగే బాగుంది, ఈజీగా వస్తుంది, తగుమైననే ఉంటుంది. ఒక పండు ఒక గ్లాస్లో పడుతుంది. అలాగా 2 పండ్లు కట్ చేసుకున్నాను. మొత్తం గ్లాస్లో అంతా బాగా చక్కగా ఫుల్గానే వచ్చేలాగా నేను మామిడి పండుని వేసుకున్నాను. హనీ కలిపిన మామిడి పండు అంతే, ఇంకేం మిక్స్ చేయలేదు దీంట్లో. ఇంకో గ్లాసులో కూడా మొత్తం మనం ఇలాగ వేసేసుకొని దీన్ని తీసుకెళ్ళిపోయి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. 2 ఫుల్ అవి వేసేసుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో దీన్ని పెట్టేసుకొని ఇంకా రేపు మధ్యాహ్నం చూద్దాం. దీన్ని స్టిక్ తయారై ఉంటుందండి. ఇంకా ఎప్పటిలాగానే గిన్నెలో నీళ్ళు తీసుకొని ఈ ఫ్రిడ్జ్లో నుండి తీసినప్పుడే ఈ మామూలు నీళ్ళలో ఈ కప్స్ పెట్టేసుకుంటే ఇలా గ్లాసులు ఒక 5 మినిట్స్కి అంతా ఇవి చక్కగా ఐస్ సపరేట్గా ఊడొస్తుందండి. చూడండి చక్కగా ఒక 7 మినిట్స్ అయ్యింది, చక్కగా రౌండ్గా తిరుగుతున్నాయి. ఈ వాటర్తో మనకు పని లేదు. చూడండి నేను తీసి చూపిస్తాను. చూసారా, చక్కగా పీసులు సపరేట్గా అప్పుడే అలాగే స్టిక్కీ అయిపోయింది ఐసు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంక ఇప్పుడు తినడమే తరువాయి. చాలా టేస్టీ మ్యాంగో ఐస్ స్టిక్
తయారైపోయింది. మీరు కూడా ఇలాగే చేసుకొని తిని చూసి కామెంట్ ద్వారా ఎలాగుందో నాకు తెలియపరచండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాగా వెరైటీగా మనం అన్నీ ట్రై చేసుకుందాము. మన ఇంట్లో చేసుకునేటివే కదా, చాలా బాగుంటాయి. వెరైటీ అంటే ఎవరైనా ఇష్టపడతారు కదా, పిల్లలు కూడా ఇలాగ పీసులు వచ్చేలాగా ఇస్తే చాలా హ్యాపీగా తిన్నారు. దీంట్లో కూడా మనము బాదం పప్పులు, జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ కొట్టండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.